శ్రీ వాసవిమాత జన్మించిన పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వర ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతములు ఘనంగా జరిగాయి. 15/8/2025 సంవత్సరం అధిక సంఖ్యలో స్త్రీలు ఈ వ్రతంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. నరసింహాచార్యుల శిష్యులు శంకరాచార్యులు, అలాగే నగరేశ్వర స్వామి ప్రధాన ఆలయ అర్చకుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ వీడియో చేయడంలో మాకు సహకరించిన ఈఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అమ్మ మీ ఇద్దరు మధ్యలో ఎవరున్నారు? ఎంత ఎప్పుడు వస్తారు? లేక నువ్వు లేక శుభమస్తు అనుకోవడం అలాగా ఒకసారి పైకి రావండి. తాంబూలం చేత్తో పట్టుకుని అమ్మ అందరూ వచ్చినట్టేనా? గణపతిగా
ప్రత్యందాయందనిగురప్పనస్తే మైష చిత్తం ప్రవరామినేషదు ఏం యజ్ఞమస్తనోభాం బృహస్పతిర్దేవత్వాంతు యజమానం యద్ధాతు కర్మజగో శుభమస్తు అనుకుని ఆ వినాయకుడికి, ఆ నగరేశ్వర స్వామి వారికి, ఆ మహిషాసురమర్దిని అమ్మవారికి, ఆ వాసవి కన్యా పరమేశ్వరికి నమస్కారం చేసుకుని కూర్చోండమ్మా. దేవేంద్రేవాస్తాం విశ్వరూపదవాదంతే నవరిష్టరగదు అయం మహోత్త సహమహోత్త ఆ విఘ్నేశ్వరుడు ప్రక్కన పెట్టేయడమ్మా. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపేన వరదా దీపం దీపలక్ష్మి నమోస్తుతే దీపదేవి నమః నమస్కార శుభమస్తు అనుకోనమా. సమభాగతోటి ఒకవారు మీ శిరసు మీద ఉదకాన్ని జరుపుకుని ఆచమనం చేయగలుగుకుని మత్సరాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం మలహే నమః, ఓం శ్రీ
శ్రీకృష్ణ విఘ్నేశ్వరుడి దగ్గర 2 అక్షతలు పూరించండి. నారాయణ అందరూ కూడా విఘ్నేశ్వరుడి దగ్గర 2 అక్షతలు పూజ చేయండి. నమః నమః వాణేహస్తు 2 అక్షతలు తీసుకునండి. నేత్రాలకు అద్దుకుని వెనక్కి వేసేయండి అమ్మా. ఉత్తిష్టందోమోర విశాఖ ఏ దేవో మీ భారగా నమస్కారం చేసుకుని మమ ఉపార్త అని చెప్పనుకోండి. శ్రీ నగరేశ్వర స్వామి సహిత మహిషాసుర మర్దనీ సహిత శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దివ్య దేవాలయ క్షేత్ర సన్నిధో అస్తనవర్తమానం వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతు శ్రావణ మాసే కృష్ణపక్షే సప్తమ్యాం మాతరః భృగు మాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషం నిష్ఠాయాం శుభదేవ ప్రేమాంత్రే వరః నిర్గుణ నిరంజన నిర్వ ప్రీత్యర్థో నిర్గుణ నిరంజన నిర్విగమ నిరామయ నిరాఖ్యాత పంచారుషే ప్రబలాన్విత శ్రీ మహిషాసుర మర్దనీ సమేత నగరేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థో శ్రీమాత్రే వరః పెండుగల గోత్రస్య వాసవి కన్యా పరమేశ్వరి దేవత ప్రీత్యర్థో అస్త యజమానస్య గోత్రస్య. అమ్మా మీ గోత్రము మళ్ళీ మీ గోత్రము చెప్పుకోండమ్మా. మీ పేరు చెప్పే తస్య అలాగే మీ గోత్రము చెప్పుకోండి. మీ సంతానం పేర్లు కూడా చెప్పుకోండమ్మా. సహా కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యార్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం పరమేశ్వర ప్రీత్యర్థం మమ గృహే ధనజనక వస్తువాహన మణిమాణిక్య ప్రసాద సిద్ధ్యర్థం మమ గృహే గోమహిషాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం మమ పాడి పంట వ్యవసాయ ఉద్యోగ వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం మమ విదేశీ అనుగ్రహేణ అఖండలక్ష్మి ప్రసాద సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్య ప్రాప్తి సిద్ధ్యర్థం మమ సౌభాగ్య ప్రసాద అనుగ్రహ సిద్ధ్యర్థం మమ విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయన
पुण्यकाले पुण्यदिवसे श्रावण प्रयुक्त महापर्वणि पुण्यकाले महालक्ष्मी महासरस्वती स्वरूपिणी सहिता वरलक्ष्मी देवता अनुग्रह सिद्ध्यर्थम श्री वरलक्ष्मी देवता व्रत कल्पोक्त प्राकारेण अर्चना आराधना पूजा करिष्ये। దీపం చక్కగా పెట్టుకోండి, ఎవరికైనా పెట్టండి, అలా పెట్టుకోవచ్చు. అందరూ ఆగిపోయి यार श्री महालक्ष्मी देवी శిక్షణగా ఉండేది నేను ఏం చెప్పానో మీకు అర్థమవుతుంది. ఎవరు కూడా మాట్లాడడానికి లేదు. రేపు పూజ అయ్యేంత వరకు కూడా 3 సార్లు చేతిలో 9 తారాలు ఉంటాయి కదా, అది పెట్టుకున్నారా, తయారు చేసుకున్నారా? ఆ కలసం మీద పెట్టేసి ఉంచండి అలాగా. ఆ పూజ వచ్చినప్పుడు చెప్తాను. వ్యాన్ కదా అక్కడ వెళ్ళి స్విచ్ కట్టు, అక్కడ స్విచ్ కట్టేమా మాధవాయ స్వాహ గోవిందాయ మాట్లాడగండి. అమ్మ అక్షంతలు కలుపుకున్నారు కదా కొద్దిగా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. చూడండి, యాదేవే సర్వకరాః తయా సంస్కృతం సర్వతో దేవంగళం లాభశ్రేషాం జయశ్రేషాం వదశ్రేషాం లాభవః ఏషా దేవస్యామో భవేశ్వరాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శశీపుత్రాభ్యాం నమః అరుంధతీ వసంతాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యః అయం మహాత్మస్తు మహాత్మస్తు. అక్షరం మీ శిరస్సు మీద వేసుకోండి. అక్షరం మీ శిరస్సు మీద నమః శశీపుత్రాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః అయం మహాత్మ ప్రణామ. అమ్మా आद्यब्रह्मण विषयवान्वे श्वेतवरागल्वे चक्रोहस्तेदेवनोर्षवतकण्डे मेधादक्षिणदिग्भागे श्रीशैलस्य व्यावहारिकशास्त्रमानेन विश्वावसु नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु श्रावणमासे कृष्णपक्षे सप्तम्यां ऋतुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणयां కూడా విశేషణ విశిష్టాయాం శుభదినో. మీ భర్తగారి కోసం నా పేరు చెప్పుకుని మంత్రి సమేతస్య అని మీ పేరు చెప్పుకోండి.
ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష వర్షే వర్షే పర్యంత వరలక్ష్మీ ఉద్దిశ్య వరలక్ష్మీ వ్రత ప్రీత్యర్థం వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం భవిష్యత్ పురాణేన కల్పోత్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన పూజ కరిష్యే సంప్రోక్ష్య మనస్సుచ్యర్థం శరీర శుచ్యర్థం కంఠే రత్న సమాసత మూలే తత్ర శుదో బ్రహ్మ సామభేదో అధర్వణ అంగైత్ పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకున్నారు కదా, తమలపాకులు పెట్టుకున్నారు కదా. ముందు గణపతికి ఆ వినాయకుడికి పూజ చేసుకున్నాక అనంతరం లక్ష్మీదేవి పూజ ప్రారంభమవుతుంది. ముందు గణపతి పూజ చేయాలి. ఆ పసుపులో చేసినటువంటి గణపతికి నమస్కారం చేసుకోండి. ఆ గణపతికి అక్షతలు, పుష్పము, గంధము, పసుపు, చందనము, కుంకుమ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలతో ముందు గణపతికి చెయ్యండి. అక్షతలు వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్నగణిత సర్వ సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖ్య కూడా దాంట్లో పెట్టుకోండి. అలాగా ఆ తమలపాకులో ద్వారాలు కూడా పెట్టుకోండి. గాజులు కూడా పెట్టుకోండి అమ్మా. దేవతాయే నమః. ఇది అక్షరం సమర్పయామి. ఒక్కసారి ఆచమ స్వరూపిణి రాజరాజేశ్వరి సహిత రాజలక్ష్మి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ సత్సంతాన సౌభాగ్య సఫల ప్రాప్తి దేవత ముఖశ్రీ దేవత వ్రత పూజా కరిష్యే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాయికే శరణ్యే త్ర్యంబకే నారాయణే నమోస్తుతే మహాదేవ్యే విద్మహే విష్ణుపత్రే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యే నమః. ఓం హ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర వేసేయండి. శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః. శాంతం జాయితం సదాహం సజగ్దేవత్రేవత్ర పరిమాతమేదం శ్రీ వరలక్ష్మీ దేవ్య ఆవాహయామి స్థాపయామి గౌరయామి. అలా రెండు అక్షరాలు తీసుకోండి. దేవత ఆవాహయామి. అమ్మవారి దగ్గరికి చేయండి. స్థాపయామి పూజయామి. అలాగే ఒక అక్షరం తీసుకున్నా. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి
శ్రీమహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరేశ్వర శ్రీ వరలక్ష్మీ దేవి నమః. మళ్ళీ నిలబెట్టండి. ముఖే ఆవు పాలు జననమ్మా. పంచ విస్తరస్వామరస్వరీ దేవి నమః. పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళీ ఉదకాన్ని చల్లండి అమ్మవారి దగ్గర పూజ ఉదకాన్ని చల్లండి. ఓం ఆదిత్యవర్ణ సమర్పయామి. ఈసారి నిత్యవష్టాకర దివ్యశ్రీ చందనం సమర్పయామి. ప్రజాభూర మయి సంభవ సరస్వతి స్వరూపిణి సహిత శ్రీ వరలక్ష్మీ దేవి నమః. స్వర్ణాభరణం సమర్పయామి. దేవే కళ్యాణదాయిని సౌభాగ్యం వర్ధనం జయం దివ్యా మంగళప్రదమ్మ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరేశ్వర శ్రీ వరలక్ష్మీ దేవి నమః. హరిద్రాపూర్ణం సమర్పయామి. అలా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరేశ్వర అమ్మ పసుపు కుంకుమ పూజిస్తూ ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి అగబుద్ధి చేయండి. ఓం శ్రీరామచంద్రాయ నమః. అందరూ కూడా మీ మనసులో ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం భువనేశ్వర్యే నమః ఓం భువనేశ్వర్యే నమః అంటూ చూసేసి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఓం ప్రకృతే నమః ఓం ప్రకృతే నమః ఓం విద్యాయే నమః ఓం సర్వభూతిక రథాయే నమః ఓం రథాయే నమః ఓం భూతే నమః ఓం సురభే నమః ఓం పరమాత్మయాయే నమః ఓం వాదే నమః ఓం రత్నాలయాయే నమః ఓం రత్నాయే నమః ఓం సుదయే నమః ఓం స్వాహాయ నమః ఓం లక్ష్మీ నమః ఓం విద్యుత్తాయ నమః ఓం విరాజే నమః ఓం ఆదిత్య నమః ఓం దీప్తే నమః ఓం దీప్తాయ నమః ఓం వసుదాయ నమః ఓం వసుంధరాయ నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షే నమః ఓం క్రోధసంభవాయ నమః హే నమః ఓం నగాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకాస్వాగనాశే నమః ఓం ధర్మజయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహంతాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దేవ్యే నమః ఓం భద్రవ్యే నమః ఓం పద్మగర్భిణే నమః ఓం పుణ్యదత్తాయ నమః ఓం సుప్రదత్తాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం ఇంద్రశీలాయ నమః ఓం మహాలాజన్యే నమః నమః ఓం యశస్విన్యే నమః మరణ్యే నమః ఓం వప్ర నమః ఓం సుప్రద ఓం అనన్య ప్రాగా రుద్రతనయాయ నమః ఓం జయాయే నమః ఓం మంగళదేవ్యే నమః నారాయణాయ నమః ఓం నరాయ నమః ఓం సోదవే నమః ఓం చక్రవాణ్యాయ ఓం వాసుదేవాయ నమః ఓం జ్ఞానమందిరాయ నమః ఓం శ్రీవల్లభాయ నమః ఓం చతుర్మూర్తయే నమః ఓం మహాదేవే నమః ఓం సర్వరూపాయ నమః
శ్రీ మహాకాళీ సమగ్రాపయామి బుద్ధి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి గురువుని శ్రీరా అమ్మవారికి దేవుని చూపించండి. గోపరీడాంతం శుద్ధాత్మయం సమర్పయామి. పూజ నెలలుగా కింద సమర్పాలలో కూర్చోబెట్టండి. अर्गो देवस्तरे महे धियाजान प्रचोदयात् सत्यं वत्सेन वर्षञ्जामि काली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी सहिता श्री वरलक्ष्मी देव्यै नमः. नारिकेल सदेवरा सहिता क्षीरान्न सहिता मुख्यशोभा गुणविष्ठा गुरोधया कदरे बला मधुर फल नैवेद्य समर्पयामि. అమ్మ ఈసారి గంట వాయిస్తూ ఒకటి ఆ పదార్థములు 5 సార్లు ఓం అనుకుంటున్నాం. అందరూ కూడా బయట రావండి. అందరూ కూడా బయట నమస్కారం చేసుకున్నామా. परमात्मा व्यवस्थितः सब्रह्म सर्व सरुद्रेन्द्र तमनादारुंदरो वीरोत्तरमनदिव्य मंत्रपुष्पं समर्पयामि. कलकत्तुमनि అమ్మవారి దగ్గర వేసేయమ్మా. అలా తాడిరాళి ప్రణశ్యంతే ప్రదక్షిణముదే ఉత్పరే పాపహం పాపరుమహం పాపాత్మా పాపరం భవ త్వాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల.
అమ్మవారి దగ్గర వేసేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేసుకోండి. చెప్పండి. వరస శిరస దృష్ట్యా కర్ణాభ రణ సాష్టాంగ ఉచ్యతే అపరాధ నిహంతే అహార్నిసం దాసోహం ఇది మాం మగ్ధవా క్షరస్వరూ స్వరూపిణి శ్రీ వరలక్ష్మి దేవి నమః. సాష్టాంగ అపరాధన క్షమాపణ నమస్కారం సమర్పయామి. ధీతం శ్రావయామి. రాధ్వోదార దదానారాహయామి. సర్వానారాహయామి. అశ్వారోహయామి. సమస్త్రాగమలేశ్వరమణి సహిత శ్రీ వరలక్ష్మీదేవి నమః. నక్షత్ర బొట్టు పెట్టుకోండి. అమ్మవారి దగ్గర పుష్పాలు శ్రీ మహాకాళి చెప్పిన మంత్రం చెప్పండి. నమ మహామాయే శ్రీపీఠే సురపూజితే సిద్ధచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే జ్వాలాసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే. ఆద్యంత రహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగదే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి శ్వేత శ్వేతాంబరధరే దేవి నానాకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి అష్టదస్తోత్రం లభ్యతే తుల్యబుద్ధి. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. సర్వభూతేషు భ్రాంతి రూపేణ సమస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సమస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. యా దేవి సార్లు సమాజే నమః. ద్వితీయ గ్రంథిం ఓం లగ్నమాత్రే నమః. తృతీయ గ్రంథి ఓం విశ్వజననింజే నమః. చతుర్థకరించండి. ఆ ముడి దగ్గర
అమ్మ కంగారు పడకండి, ఇంకా తల్లి చెప్పాలి. ఇప్పుడు టైం ఉంది. లక్ష్మీ ధాత్వాం ద్వాదశ అవునమ్మా. పక్కవాడితో మాట్లాడితే వాళ్ళు చారుమతి గారు ఏమైపోయారని చెప్పి మళ్ళీ నన్ను అడుగుతారు. చక్కగా యథావిధిగా అక్షతలు చేత్తో పట్టుకుని అమ్మవారిని స్మరిస్తూ ఉండండి. సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లని, ఓ మునులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టు యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన వినుడు. కైలాస పర్వతమున భద్ర వైఢూర్యాన్ని మణిగణ కజలంబగు సింహాసనం నందు పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరులకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలయే రథమానరించి సర్వ సౌభాగ్యములు పుత్ర మౌక్రాభివృద్ధులు కలిగి సుఖంగా నందులో అట్టి రథము చెప్పమని వేడగా పరమేశ్వరుడు ఇట్లనే, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర మౌక్రాభివృద్ధి సంపదలు కలుగజేసేది వరలక్ష్మి రథంబును ఒక రథంబు గలదు. ఆ రథంబును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలనని చెప్పారు. పల్లెల్లో వేసుకోవాలి. కింద పోట్ల పల్లెలు లేదా ఇంట్లో. నాకు ఎప్పుడు వార్షికంగా అండి ఇది. నాకే రూపాయలు ఎలా ఇచ్చేవారి కుటుంబాన్ని అమ్మవారి సదా కాపాడుతుందో కోరుకుంది. అన్నగారి అమ్మవారి సదా కాపాడుతుందా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు శ్రీ నగరేశ్వర మహేశ్వర మధ్యని వాస్తవి కల్లికా పరమేశ్వరి గ్రామ కాపాడుతులు తన్నయ్య గారు 1,020 రూపాయలు వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి సదా కాపాడుతుందో కోరి ప్రార్థిస్తున్నాం. శుభగ్రామ కాపాడుతులు మండిపూడి శ్రీనివాసరావు గారు 100 రూపాయలు వెల్లడించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి సదా కాపాడుతూ కోరి ప్రార్థిస్తున్నాం.